అది నమస్కారం. ఈరోజు తమిళనాడు స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో ముఖ్యమంత్రి విజయ్ కన్నా హైలైట్ అయింది ఎవరు అంటే త్రిష. మొన్న విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు హైలైట్ అయింది ఎవరు అంటే త్రిష. విజయ్కి ఏమైంది అంటే నో ఆన్సర్. విజయ్ ఒక హీరోయిన్ ఉంచుకొని హీరోయిన్తో ఉంటూనో ఆ హీరోయిన్ మాయలో పడి నన్ను పట్టించుకోవట్లా, కుటుంబాన్ని పట్టించుకోవట్లా, కుటుంబ బాధ్యతలు మరిచిపోయినట్టు ఒక మగాడితో ఉండటం అనేది నా వల్ల కాదు, నాకు విడాకులు కావాలని సంగీత కోర్టులో పిటిషన్ వేస్తే చెంగలపట్టు కోర్టులో మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. ఎన్నికల సమయంలో ఈమె వెనక ఎవరు ఉండి ఇలా చేపిస్తున్నారనో లేకపోతే ఎంత వ్యర్థ కలిగి ఈ రకం చేసిందని చెప్పేసి అనుకున్నాం. బట్ తమిళకి అలవాటు అయిపోయింది. ఎంజీఆర్ ఇక తెలిసిందే కదా, ఇద్దరు ముగ్గురు, కరుణానిధి అఫీషియల్గానే ముగ్గురు, ఇక మరికొన్ని రకాలు. మరి వాళ్ళకి అలవాటు అయిందో మరి ఇది మాకు కామన్ అనుకున్నారో మొత్తానికి విజయ్ని బ్రహ్మాండం గెలిపించారు, ముఖ్యమంత్రి కూడా అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మరలా విడాకుల కేసు విచారణకు వచ్చింది. అప్పుడు సంగీత ఏమడిగారు, నాకు నెక్స్ట్ హీరింగ్ వరకు టైం ఇవ్వండి అన్నారు. సరే విచారణ వాయిదా వేస్తున్నాం అన్నారు. అప్పుడు మనం మాట్లాడుకున్నాం. విజయ్ వాళ్ళ అమ్మ శోభ ఆమె దగ్గరుండి ఫోన్లో మాట్లాడి మొత్తానికి వెళ్ళి సంగీతం ఒప్పించింది. అమ్మాయి వయసులో విడాకులు ఎందుకు తల్లి, పిల్లలు ఎదిగొచ్చేస్తున్నారు, వాడు ముఖ్యమంత్రి అయిపోయినాడు, అన్ని సవ్యంగా ఉన్నాయి తల్లి, నీకు కూడా అన్ని సవ్యంగా చక్కబడతాయి అమ్మ అన్నట్టుగా ఆమె ఒప్పించింది. ఆమె సరే అంది సంగీత. అదే విషయం విజయ్ చెప్పారు, విజయ్ కూడా ఓకే అన్నాడు. పిటిషన్ వేసిన సంగీత కాబట్టి పిటిషన్ ఆమె ఉపసంహరించుకుంటానంటే మేము ఓకే చెప్తాం, నో అబ్జెక్షన్ చెప్పేసి అన్నాడు అని అనుకున్నాం. ఎగ్జాక్ట్ కోర్టులో అదే ప్రూవ్ అయింది. ఈ మూమెంట్లో కొంతమంది పాప సంగీత అనరా మాటలు అన్నారు. ఆమె విజయ్ వల్ల అంత ఇబ్బందికి గురయ్యి మానసిక క్షోభకు గురయ్యి ఉంటే ఇప్పుడు మళ్ళీ విడాకులు ఎందుకు వద్దాంది? ఓహో సీఎం కాబట్ట, అంటే మొగుడు సీఎం అయితే ఎలా ఉన్నా పర్లేదా, ఏంటండి ఇది అని పాపం ఆమెను అంటారని మాట్లాడినారండి. బట్ ఆ రోజు కూడా అన్నా, లేదు నిజంగా సంగీత ఒక గొప్ప మనసుకి హ్యాట్సాప్ చెప్పాలయ్యా అని. ఎందుకు విజయ్కి విడాకులు ఇచ్చింది అంటే విజయ్ పరువు పోతుంది. ఆ తర్వాత విజయ్ ఏం చేసినా భార్యకి విడాకులు ఇచ్చి ఈ వయసులో ఏం చేస్తా చూడండి రా అంటారు. అది ఇప్పుడైతే త్రిష ఫ్రెండ్ అంటారు, త్రిషతో గతంలో హీరోయిన్గా చేశారు కాబట్టి ఆ చరువు అంటారు. ఇక త్రిష వచ్చేసి టీవీకి పట్ల కార్యకర్త అంటారు. ఇక మేబీ రానున్న రోజుల్లో అఫీషియల్గా ఆమెకు లోక్సభకి ఎంపీ పదవికి ఎవరైనా రాజీనామా చేసి పంపించవచ్చు, లేదు అన్నప్పుడు రాజ్యసభ ఎంపీగా పంపించవచ్చు, లేదా తిరుచి ఈస్ట్లో రేపు బై ఎలక్షన్లో ఆమెనే పోటీ చేసి గెలిపించుకోవచ్చు, లేక పార్టీకి సంబంధించిన అఫీషియల్ పదవి ఏదైనా ఇవ్వచ్చు, నామినేటెడ్ పోస్ట్. ఇక అప్పుడు విజయ్ ఎక్కడున్నా త్రిష అక్కడ ఉండేది, ఇంకెవడు అబ్జెక్షన్ చేయడు. సో అలా అన్న చేస్తే బాగుండు కదా. అసలు విజయ్కి త్రిష ఏమవుతుందన్న క్లారిటీ లేకుండా మొన్న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారప్పుడు ఆమె హైలైట్ అయ్యి ఈరోజు ముఖ్యమంత్రిగా స్వతంత్ర దినోత్సవ వేడుకలలో ఉన్నప్పుడు సెల్యూట్ చేస్తూ ఈమె ఇవి హైలైట్ అయిపోయి ఏంది అసలు ఇదంతా? యావత్ దేశం షాక్ అవుతుంది అబ్బాయి. ఓవరాల్ ఎపిసోడ్లో అయితే విజయ్ డబుల్ గేమ్ ఆడుతూ ఉండాలా, లేదా త్రిష డబుల్ గేమ్ ఆడుతూ ఉండాలా, లేదా ఇద్దరు కలిసి ఆడుతూ ఉండాలా. బట్ ఓవరాల్గా మాత్రం అన్యాయం చేశారు సంగీతం మాత్రం. నేను నిన్న మొన్న ఐ థింక్ 3-4 days అయినట్టుంది డివోర్స్ ఛానల్ పెట్టినట్టున్నా, నిజంగా దేవత అయ్యా ఈ మ్యాచ్ చెప్పేసి విజయ్ పరువు కాపాడాలని. ఇప్పుడు విడాకులు నేను చేసేది ఏముందిలే అని షాపింగ్ నేను నచ్చినట్టు నువ్వు ఉండు, నేను ఇక్కడే ఉంటానని పాపం లండన్లోనే ఉండిపోయింది ఆ తల్లి. ఇది నా బాధలు ఏం లేదండి. భార్యాభర్త మీద మనస్పర్ధలు ఉంటే హ్యాపీగా విడిపోండి, ఆ తర్వాత మీ లైఫ్ మీరు బతకండి. విడిపోకుండా అలాగే ఉండి మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆమె సంగతి ఏంటి? అండ్ పోనీ ఆమెతో ఎవరితో ఎంజాయ్ చేస్తూ ఆమె ఉంది, మీరు ఎవరితో చేసి మీరు ఏమన్నారు? సొసైటీలో ఏం మెసేజ్ ఇస్తారు? అండ్ పిల్లల పరిస్థితి ఏంటి? మన భారతదేశం అండి, భారతదేశంలో విలువలు అనేవి ఉంటాయి, సంప్రదాయాలు అనేవి ఉంటాయి. పెళ్ళికి ఒక దాన్ని ఏం చెప్దాం, గుర్తింపు అనేది ఉంది, ఒక విలువ అనేది ఉంది, దాన్ని కాపాడండి. ఐఎమ్ షూర్ అండి ఓవరాల్ ఎపిసోడ్లో మాత్రం నిజంగా పాప సంగీతం బలి చేశారనిపిస్తుంది. నిజంగా సంగీత యొక్క అతి మంచితనమో లేక ఇంకా ఆమె టైం బేడో తెలియదు కానీ, బట్ ఏ మాట కామాట ఆమె ఓపిక మెచ్చుకోవాలి, ఆమె సహనానికి మెచ్చుకోవాలి. త్రిష చేసిన త్యాగం ఏంటో నాకు తెలియదు, విజయ్ పొందిన బాధ ఏంటో నాకు తెలియదు, త్రిష వల్ల విజయ్ పొందిన మేలేంటో తెలియదు, లేక విజయ్ కోసం త్రిష ఏమేమి కోల్పోయిందో వదులుకో నాకు తెలియదు. కానీ సంగీత మాత్రం ఈ ఎపిసోడ్ మొత్తంలో పాపం చాలా కోల్పోయింది, చాలా వదులుకుంది. ఓవరాల్గా ఆ దేవుడి మీద భారం ఇస్తే నాకు అనిపిస్తుంది పిల్లల కోసం, విజయ్ బాబు కోసం. త్వరగా త్రిషకి ఏదో పోస్ట్ ఇస్తే అఫీషియల్గా ఈయన పక్కన ఎక్కడైనా కనిపిస్తే టీవీకే పార్టీలో ఒక పోస్ట్ ఉందయ్యా అని అనుకుంటాం. ఏమీ లేకుండా ఎక్కడ చూసినా ఆమె హైలైట్ అవుతూ ఉంటే విజయ్ ఫంక్షన్స్లో కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు కూడా.